సవార్ లక్ష్మ గుడి పూజకు అలాగే నన్ను చాలా పెద్ద మనసుతోటి నన్ను పిలిపించినందుకు ఈ ఊరు ప్రజలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సవార్ లక్ష్మ ఆరాధ్య దేవత మన ఎస్సీలకు. ఆ దేవత మన యందు చల్లని చూపు ఉండాలి, మనందరినీ యోగక్షేమాలతో ఉండాలి, వారి నీడ మన మీద ఉండాలని మనం ఈరోజు మన తల్లిని ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్నాం. ఆ తల్లి దీవెనలో మన ఊరికి అంతటా ఉంటుంది. మనం అందరం ఆయురారోగ్యాలతో ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటల్లో కూడా మనకు లబ్ధి చేకూర్చే విధంగా మన తల్లివారిని మనం ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్నాం. అందుకే తల్లివారికి అందరికీ మేము తల్లివారు మన మీద అందరికీ వారి ఆశీస్సులు, వారి చల్లటి చూపు, వారి దీవెన మన మీద ఉండాలని చెప్పేసి ఈ గ్రామ ప్రజలందరికీ కోరుతా ఉన్నా. ఈరోజు శ్రీరామగిరి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఈ కాలనీలో ఈ విగ్రహ ప్రతిష్టకు వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మనకు మన ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. మనందరం కలిసికట్టుగా పనిచేసి మన ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా మనం అందరం అడుగులు వేయాలి. మనలో మనకు ఎటువంటి పొరపచ్చాలు ఉన్నా కూడా బయటికి కనబడనివ్వకుండా మనందరం అన్నదమ్ముల్లాగా కలిసి మెలుగుంటేనే మనము ఈ శ్రీరామగిరి ఊరు బాగుపడుతుంది, మన మండలం బాగుపడుతుంది, అదేవిధంగా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి మీకు అందరికీ వేడుకుంటూ ఈ చల్లని తల్లి సవార్ లక్ష్మ దీవెనలు మన మీద ఉండాలని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ కుల పెద్ద మనిషి ఒకరు ఒక చిన్న మాటను సెలవించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఉన్నటువంటి పూరు గుడిసెలు కావచ్చు, స్లాబ్ లేని ఇళ్ళందరికీ ఇందిరం ఇల్లిచ్చే విధంగా మనం మొదటి విడతలోనే నిజమైన లబ్ధిదారులకు ఇల్లులు ఇచ్చే విధంగా నేను చర్యలు తీసుకుంటా. మన గ్రామాలు మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి మనం కాంగ్రెస్ పార్టీ ఓటేసినాం. నన్ను మీరందరూ భారీ మెజార్టీతో గెలిపించారు. అదేవిధంగా ఇక్కడ సవార్ లక్ష్మి తల్లికి ఇక్కడ మీరు కొంచెం పహారీ కూడా అడుగుతా ఉన్నారు. అది నేను CDF ఫండ్లో పెట్టి అది ఎంత ఖర్చు అవుద్దో నేను చూసుకొని ఒక ఎస్టిమేషన్ వేసిన తర్వాత నేను మీకు మాట ఇవ్వగలుగుతాను. అప్పటి వరకు నిజమైన లబ్ధిదారులు వాళ్ళకే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎందుకంటే మనం చూసాం గత ప్రభుత్వం, గత పాలకులు ఏం చేసిండ్రు, బీఆర్ఎస్ నాయకులకు, ఎమ్మెల్యేలకు ఎవరైతే అండదండగా ఉన్నారో వాళ్ళకే నిజమైన లబ్ధిదారులకు పక్కన పెట్టేసి వాళ్ళకు లబ్ధి చేకూర్చింది. అది కూడా దళిత బంధిస్తానని చెప్పేసి ఊరికో 3-4 పేర్లు ఇచ్చి మొత్తం వాడ గూడెం కూడా పంచాయతీ పెట్టించిండ్రు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాకుండా నిజమైన లబ్ధిదారుని గుర్తించి మీ ఊర్లోనే మీరు ఎవరైతే పేర్లు ఇస్తారో వాళ్ళని మేము పరిగణలోకి తీసుకొని వాళ్ళకు న్యాయం చేకూర్చే విధంగా సంక్షేమ పథకాలన్నీ అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీరామగిరి ఈ కాలనీ వాసులందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.